దరిద్రానికి ఆకలి ఎక్కువ అంటారు. మంచిగా ప్రజలు గెలిపించి పాలించమంటే ఇంకా తన పాత ప్రేమలను వదులుకోకుండా రేవంత్ రెడ్డి అనవసరంగా చంద్రబాబును ఫాలో అవుతూ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు బాటలోనే పయనిస్తున్నారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజన్ 2020 పేరుతో అభివృద్ధి పనులు చేపట్టారు. తర్వాత ఏపీలో విజన్ 2040 అని ప్రకటించారు. కానీ దానిని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఆంధ్రప్రదేశ్ను ఎంతమంది సీఎంలు పాలించినా అభివృద్ధి కేవలం చంద్రబాబు హయాంలోనే జరిగినట్లు భావిస్తున్నారు. హైదరాబాద్ డెవలప్మెంట్ ఆయన చలవే అని నమ్మేవారే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నారు. దీంతో సీఎం కూడా చంద్రబాబు స్ఫూర్తితో ఇప్పుడు విజన్ 2050 పేరుతో డెవలప్మెంట్ ప్లాన్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విజన్ 2050 దిశగా ముందుకు వెడతామని ప్రకటించారు. గత 30 ఏళ్లుగా రాజకీయాలు ఎలా ఉన్నా అప్పట్లో సీఎంలు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్లు గత ప్రభుత్వాల నిర్ణయాలని మరింత పటిష్టంగా అమలు చేశారని చెప్పారు. అందుకే ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, హైటెక్ సిటీ వంటివి అందుబాటులోకి వచ్చాయన్నారు. హైదరాబాద్ ను మరింత అభివృద్ధి చేయాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మెట్రోపాలిటన్ సిటీగా గుర్తింపు పొందినందున అంతకు మించిన అభివృద్ధికి అందరి సలహాలు, సూచనలు తీసుకోవాలని రేవంత్ నిర్ణయించారు. తరువాత ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని భావిస్తున్నారు. తొందరపాటు చర్యలతో నష్టం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక మెట్రో విస్తరణకు కూడా ప్రణాళిక రూపొందిస్తోంది. ఎయిర్పోర్టు మియాపూర్ నుంచి ఆర్సీపురం వరకు, రాయదుర్గం నుంచి గచ్చిబౌలి మీదుగా అమెరికన్ కాన్సులేట్ వరకు పొడిగించాలని భావిస్తోంది. ఆర్ఆర్ఆర్ చుట్టూ రైలు సౌకర్యం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇలా హైటెక్ బాట పడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి, రైతులకు రైతు బంధు వేయకుండా రేవంత్ రెడ్డి పాలన సాగుతోంది. హైటెక్ చంద్రబాబు ఇలానే మట్టుకొట్టుకుపోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి అలానే కానుందని అంటున్నారు.